గన్నవరం వల్లభనేని వంశీపై మరో కేసు నమోదైంది. నియోజకవర్గంలో జరిగిన మైనింగ్ అక్రమాలపై గనుల శాఖ ఏడీ గన్నవరం పోలీస్ స్టేషన్లో ఆయనపై ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించిన అక్రమ తవ్వకాలపై నివేదికను పోలీసులకు సమర్పించారు. 2019-24 సమయంలో వంశీ ఆయన వర్గం అక్రమాలపై పాల్పడినట్టు నివేదికలో పేర్కొన్నారు. 100 కోట్ల పైన అక్రమాలకు పాల్పడ్డారని వంశీపై మైనింగ్ ఏడీ ఫిర్యాదు చేశారు. దీంతో గన్నవరం పోలీసులు వంశీపై కేసు నమోదు చేశారు. ఎవరైనా కూడా బికాజ్ ఇవన్నీ ఏం పర్ఫెక్ట్ గా అనిపించట్లేదు, అన్ని చాలా డిఫరెంట్ గా అనిపిస్తా ఉంది. ఎందుకంటే మాకు ఇప్పటి వరకు ఇప్పుడు మ్యాజిస్ట్రేట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇచ్చారు ఏంటి ఎఫ్ఐఆర్, అప్పటి వరకు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు ఏంటి అసలు మాకేం తెలియదు. ఇప్పుడేమో సడన్ గా మనం ఫిజికల్ థ్రెట్ ఉంది అని ఆయన చెప్పారు. అట్లా అక్కడ పోలీస్ స్టేషన్లో మిస్బిహేవ్ చేశారు, ఆయన్ని సెల్లో పెట్టారు. పోలీస్ స్టేషన్లో 5 hours డస్ట్లో ఉంచారు. ఈజ్ కఫింగ్. ఇప్పుడు కూడా ఆయన దగ్గుతూ ఉన్నారు. ఇప్పుడు కూడా నేను ట్యాబ్లెట్ ఇచ్చాను. నాకు మ్యాజిస్ట్రేట్ కావాలి, ఫిజికల్ థ్రెట్ ఉందని ఆయన చెప్పారు. మ్యాజిస్ట్రేట్కి చెప్పారు. నాకు 2 అడ్వకేట్ కావాలని కూడా చెప్పారు. మరి ఇప్పుడు రిమాండ్ ఫర్ 2 weeks ఇచ్చారు. దట్ ఈస్ స్టిల్ 25th ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు ఎక్కడ తీసుకెళ్తున్నారు కూడా మాకు తెలీదు. ఆయన తీసుకెళ్లారు మరి. సో కేసు వివరాలు అని చెప్పారు. మధ్యాహ్నం వరకు కూడా కేసు వివరాలు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు ఏంటనేది ఏం చెప్పలేదు. మధ్యాహ్నం వరకు కాదు, ఇప్పుడు ఆయన లోపలికి వెళ్ళే వరకు కూడా ఏం చెప్పలేదు. ఆయన తీసుకెళ్లారు లోపల. ఇట్ వాజ్ నాట్ ఓపెన్ కోర్ట్. ఆయన లోపల తీసుకెళ్లి మ్యాజిస్ట్రేట్ దగ్గర ముందు మన వాళ్ళ 3 అడ్వకేట్ సెలెక్టెడ్ అడ్వకేట్స్ మాత్రమే పంపించారు లోపలికి, సీనియర్ అడ్వకేట్స్ అంతే. నాకు అనిపించింది కాదు, బట్ ఎవ్రీవన్ షుడ్ థింక్ కదా. ఇదంతా చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది నాకైతే. అంటే అన్నీ ఐ మీన్ లా ప్రకారము అలా వెళ్లకుండా ఏదో డిఫరెంట్గా కన్ఫ్యూజన్గా సంథింగ్ కావాలనే చేస్తున్నట్లుగా. అంటే రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయి అనుకున్నారు మీరు? ఒత్తిళ్ళు ఉంటాయి కదా న్యాచురల్గా. అవన్నీ నాకు తెలియదండి, అది అసలు చెప్పే అవసరం లేదు. అవన్నీ నాకు తెలీదు. బట్ ఇది ఏదైనా కూడా వీ హ్యావ్ టు వెయిట్ అంతే. లా ఆఫ్ ఇప్పుడు మనం ఎంత చేసినా చేయకపోయినా ఎప్పుడో ఒక ట్రూత్ బయటకు వస్తుంది. లా ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అనేది ఒకటి ఉంది. మనం ఏం చేసి చెప్పినా న్యాచురల్ జస్టిస్ అనేది ఒకటి ఉంటుంది కదా, నేచర్ చూస్తూ ఉంటుంది అంతా. సో విల్ వెయిట్ ఫర్ దాట్. తెలియదండి, ఏం చెప్పాలి.